బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. రాజరాజేశ్వరి క్లస్టర్ ఇక్కడ తాండూరులో ఈ రోజు ప్రారంభం జరిగింది. అయితే ఈ తాండూరులో ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి బిఎల్ వర్మ రావడం జరిగింది. అదేవిధంగా బిఎల్ వర్మతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, ఎంపీ బండి సంజయ్ కుమార్ కూడా రావడం జరిగింది. ఒకసారి బండి సంజయ్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం అసలు ఏంటి ఈ యొక్క యాత్రల ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు? ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. 2014 ముందు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కానీ, రక్షణ వ్యవస్థ కానీ, అభివృద్ధి కానీ, పేదల బతుకులు కానీ మనం చూస్తాం. మనం 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దేశంలో ఆర్థిక ప్రగతి విషయంలో మనం చూస్తాం. 10వ స్థానంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఆర్థిక పరిస్థితి వల్ల 5వ స్థానానికి వచ్చింది. గతంలో అనేక సంక్షేమ పథకాలు ఇవాళ పేద ప్రజలకు వచ్చి దేశంలో అమలు చేయబడుతున్నాయి. రక్షణ విషయంలో కూడా ఈ దేశంలో పురోగతి సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాం. 370 ఆర్టికల్ కానీ, త్రిబుల్ తలాక్ రద్దు విషయంలో కానీ, అయోధ్యలో రామ మందిరం కానీ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఇట్లా అనేక విషయాల్లో ఇలా ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మరొకసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలను కోరడానికి, ప్రజలకు అప్పీల్ చేయడానికి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో 5 విడతలుగా 5 ప్రాంతాల నుంచి బస్ యాత్రను ప్రారంభించడం మంచి స్పందన వస్తున్నది. యువకుల లోపల, మహిళల లోపల మంచి స్పందన వస్తూ ఉన్నది. సార్, కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగిందో 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు మనకు అతి తొందరలోనే ఎలక్షన్ షెడ్యూల్ కూడా రాబోతా ఉంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? ఒకవేళ కనుక షెడ్యూల్ వస్తే దీనికి ఎట్లా మీరు చెప్పబోతా ఉన్నారు ప్రజలకు? కానీ అందుకే టైం పాస్ చేస్తున్నారు వాళ్ళు. నేను గతం చూడు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నది. అది మీకు తెలుసు, మాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఇలా ప్రభుత్వం ఏర్పడి 80 రోజులైంది. 80 రోజులలో కనీసము అసెంబ్లీ నడిచింది. అసెంబ్లీ నడిచే సమయంలో 2 పార్టీలు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో, 6 గ్యారెంటీల విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయింది. ఎందుకంటే అంతర్గత ఒప్పందం. బీఆర్ఎస్ పార్టీని కాళేశ్వరం విషయంలో, ఇవాళ అవినీతి విషయంలో ఇలా బయటకు వచ్చింది. ఇలా అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం లేదు. కాళేశ్వరం మేడిగడ్డ విషయంలో అవినీతి జరిగింది, అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ మంత్రులుగా చూసిన తర్వాత కూడా అక్రమాలు బయటపడ్డాయని తెలిసినా కూడా ఇంతవరకు క్రిమినల్ కేసు పెడతలేరు వాళ్ళ మీద. చర్చ దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? కృష్ణా జలాల విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని వాళ్ళని అంటున్నారు. కాబట్టి కాళేశ్వరం మీద వీళ్ళు, కృష్ణా జలాల మీద వాళ్ళు ఓవర్ విమర్శించుకోవడం తప్ప ఇంతవరకు చర్యలకు ఉపక్రమించిన దాఖలాలు. ఇవాళ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది వాస్తవం. ఇవాళ కేసీఆర్ ఆస్తిపాస్తుల నుంచి ఎందుకు జప్తు చేస్తలేరు ఇవాళ? కాబట్టి ఏంటంటే ఇచ్చిన హామీల మీద 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి, టైంపాస్ పాలిటిక్స్ చేయడానికి మాత్రమే ఇలా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తున్నది 6 గ్యారెంటీలు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు ఈ 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే 5 లక్షల కోట్లు కావాలి. మీరు కేవలం 53,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఒక మహాలక్ష్మి పథకానికే దాదాపు 60 కోట్లు అవసరం ఉంటాయి. కాబట్టి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. ఇలా ఇల్లు లేని వాళ్ళకు జాగ్రత్త స్థలంతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 15,000 రూపాయలు రైతు బంధు పేరుమిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా అమలు చేయాలంటే 5 లక్షల కోట్ల రూపాయలు కావాలి. వాటి గురించి చర్చనే లేదు. కావాలని చేస్తారు. 20 ఏం చేస్తారు? ఎలక్షన్ కోడ్ వచ్చింది, అందుకే మేము చేయలేకపోతామని చెప్పి మళ్ళీ ఓట్లు ఎంచుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజల లోపల పూర్తి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సార్, ఇంకొకటి చెప్పండి సార్, మీకు ఎందుకు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అని పదే ఈ వార్తలు వస్తూ ఉన్నాయి? ఇవి ఎవరిను స్పెక్యులేట్ చేస్తూ ఉన్నారు? అసలు ఎవరు దీని వెనక ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తూ ఉన్నారు? ఇవాళ మీరు క్లారిటీ ఇచ్చినా కదా, పొద్దున పూర్తి క్లారిటీ ఇచ్చిన, దానికి చర్చ అవసరమే లేదు. ఇక సార్, లాస్ట్ ఫైనల్గా చెప్పండి సార్, మీరు రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలుచుకోబోతా ఉన్నారు? 17 సీట్లు తప్పకుండా భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నది. ఇది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో 17 సీట్లు గెలుచుకుంటామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఇంతకుముందే ఈ రోజు ఆయన కొన్ని కామెంట్ కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తి అనే లేనేలేదు. ఎవరైనా పొత్తు అనే అంశం మాట్లాడితే చెప్పులు చూపించాలి, చెప్పుతో సమాధానం చెప్తామని చెప్పేసి కూడా బండి సంజయ్ చెప్తున్న మనం సమాధానాలు అయితే చూడడం జరిగింది. సో ఇది బండి సంజయ్, అదేవిధంగా ఈ యొక్క యాత్రలపై ఆయన చేసిన వ్యాఖ్యలు. కెమెరా పర్సన్ సాయితో రాజు, న్యూస్ 360 తాండూరు నుండి.